రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అంతులేని ఇబ్బందుల్లో ఉన్నారు రైతులందరూ. ప్రకృతి పరమైన ఇబ్బందులుంటే ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ప్రభుత్వం నుంచే ఇబ్బందులు వస్తే రైతు ఎవరికి చెప్పుకోవాలి? రైతు కుటుంబాలు చాలా ఇబ్బందులకి పడుతూ ఉన్నారు. ఎన్నో మాటలు చెప్పి, ఎన్నో ఆశలు పెట్టి, ఎన్నో బాండ్లు ఇచ్చి, ప్రతి గ్రామానికి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి, సూపర్ 6 చెప్పి, అనేక రకాలుగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు 15 నెలల వరకు ఒక పెన్షన్ తప్ప ఏవి ఇవ్వని ఈ ప్రభుత్వం మరి అగమ్య గోచరంగా ఉంది. రైతులు అన్నింటికీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండో పంట. మొదటి పంటకి మనం చూసాం, చాలా ఇబ్బందులు పడి పంటలు వేసి ఆరుగాలం కష్టపడి రైతులందరూ కూడా సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు, అన్ని పంటల రైతులు, వ్యవసాయ ఉద్యాన అన్ని రకాల ఆకుకూరల దగ్గర నుంచి కాయగూరల దగ్గర నుంచి అన్ని వెరైటీల మరి పంటలు పండిస్తే మనం చూసాం. మిర్చికి లేదు, పొగాకుకు లేదు, మొక్కజొన్నకు లేదు, వేరుశనగకు లేదు, వరికి లేదు, దేనికి కూడా గిట్టుబాటు ధర లేదు. కొనే యంత్రాంగం కూడా నిర్వీర్యాన్ని చేశారు. ఎక్కడా పర్యవేక్షణ లేదు. ఎక్కడికక్కడ కూడా చాలా పకడ్బందీగా